Welcome to Suresh Hindi Samsthan. Today topic is 10th class 6th lesson అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. సో ఈ యొక్క లెసన్ ఈరోజు టాపిక్గా తీసుకోవడం జరిగింది. పత్రలేఖన్, లెటర్ రైటింగ్. అయితే ఈ పత్రలేఖన్లో బషీర్ అహ్మద్ అనేటువంటి స్టూడెంట్ ఎస్ అభినవ్ కుమార్ అనేటువంటి ఫ్రెండ్కి పత్ర లిఖ రహా హై, లెటర్ రాస్తున్నాడు. హిందీకి విశేషత కే బారే మే, అంటే హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎస్ అభినవ్ కుమార్కి బషీర్ అహ్మద్ లెటర్ రాస్తున్నాడు. అయితే అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ? అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్, రాష్ట్రీయ అంటే నేషనల్, అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్, స్తర్ అంటే స్టాండర్డ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హిందీ అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయింది. బిఫోర్ నేషనల్ లాంగ్వేజ్గా హిందీ ఉండేది, ఇప్పుడు నౌ బికేమ్ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయింది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ మధ్య అయితే ఎస్ అభినవ్ కుమార్ అనే స్టూడెంట్ హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి రాయమని చెప్పేసి బషీర్ అహ్మద్కి కోరుతాడు. అప్పుడు బషీర్ అహ్మద్ అనేటువంటి స్టూడెంట్ హైదరాబాద్ నుంచి ఎస్ అభినవ్ కుమార్కి హిందీకి మహత్వకే బారం, హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్లో బషీర్ అహ్మద్ ఏం రాశాడు అనేటువంటిదే దీంట్లో ఉన్నటువంటి సారాంశము. అది మనం కొన్ని మెయిన్ పాయింట్స్ తెలుసుకుందాం. హిందీ అనేటువంటిది కేవల్ భారత్కి నహీ బల్కి విశ్వకి భాష బన్ చుకి హై. ఇది ఇప్పుడు ఇండియా లాంగ్వేజ్ కాదు, వరల్డ్ లాంగ్వేజ్గా అయింది. ఏది? హిందీ అనేటువంటిది. సాసో మే బసి భాష హై. ఇండియన్స్ యొక్క శ్వాస అంటే ఏంటి? బ్రీత్, మన ఊపిరిలో ఉన్నటువంటి భాష అని చెప్పవచ్చు. అంటే వీఆర్ టాకింగ్ అంటే మనకి 29 స్టేట్స్ ఉంటే మ్యాక్సిమం స్టేట్స్ అన్నీ కూడా మాతృభాష అనేటువంటిది హిందీలోనే ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం చెప్పాల్సి వస్తే భారత్కి సాంస్వమ్య బసి భాష, మన ఊపిరిలో ఉన్న భాష హిందీ. అలానే హిందీ అంటే సాంస్కృతిక దృష్టిసే, సాంస్కృతిక్ అంటే ఏంటి? ట్రెడిషనల్గా మనం ఆలోచిస్తే దాని యొక్క అర్థం కూడా హిందూ, హిందుస్థాన్ అనేటువంటి మీనింగ్ కూడా హిందీ అంటే అర్థం వస్తుందని చెప్పవచ్చు. అలానే స్వాతంత్ర సంగ్రామే అయితే మనకి ఫ్రీడమ్ ఫైటింగ్లో सभी भारतीयों को एक सूत्र में बांधने के लिए, एकता में लाने के लिए एक भाषा की आवश्यकता हुई. అయితే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఫైట్ చేయడానికి ఒక భాష అనేటువంటిది అవసరమైంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క భాష. తమిళనాడు తమిళ్, ఆంధ్రప్రదేశ్ తెలుగు, కేరళ మలయాళం, ఒరిస్సా, ఇట్లా బెంగాల్ బెంగాలీ. సో అనేక రకమైన భాషలు కమ్యూనికేట్ చేయాలంటే కష్టం కాబట్టి ఒక భాష అనేటువంటిది అవసరమైంది. దేనికి? స్వాతంత్రంలో అందరు భారతీయులను యూనిటీ చేయడానికి. అప్పుడు ఆ కామ్ హిందీ సే సాధ్య హో సకా, ఆ యొక్క పని హిందీ ద్వారా సాధ్య పాసిబుల్ అనేటువంటిది అయింది. ఎందుకంటే సభీ భారతీయ అంటే మెజారిటీ పీపుల్ అనేటువంటిది హిందీకో జాన్తే హై, హిందీ అనేటువంటిది తెలుసు కాబట్టి. అలానే హిందీ సీఖనే మే ఆసాన్ హై, హిందీ నేర్చుకోవడం కూడా చాలా తేలిక. అలానే హిందీకి విశేషత है कि हिंदी యొక్క ग्रेटनेस ఏంటంటే जिसमें जो बोला जाता है, जो लिखा जाता है, वही पढ़ा जाता है. వాట్ యు ఆర్ రైటింగ్ దట్ ఓన్లీ యు ఆర్ రీడింగ్. ఏదైతే రాస్తామో అదే చదువుతాము. అది టెక్నికల్గా కూడా హిందీ అనేటువంటిది గొప్ప భాష. అలానే సంస్కృతికి పుత్రి, సంస్కృతానికి మూల భాష ఏంటి? సంస్కృతం. దాని యొక్క పుత్రి, దాని యొక్క డాటర్ హిందీ అనేటువంటిది. కాబట్టి హిందీలో ఉన్నటువంటి మాధుర్యం గొప్పది. అలానే ఆజ్కల్ అబ్ భారత్ క్యా హో చుకే, భారత్ మే హీ నహీ, మనం ఇందా చెప్పుకున్నట్లుగా ఇండియాలోనే కాకుండా వరల్డ్ లాంగ్వేజ్గా హిందీ అనేటువంటిది అయింది. ఒకప్పుడు ఇంగ్లీష్, ఇప్పుడు హిందీ కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. అలానే సంసార్ కే వివిధ క్షేత్రం మే హిందీ కరోడోं లోగోं की జీవికా బన్ చుకీ హై. అయితే హిందీ అనేటువంటిది ప్రపంచంలోనే అనేకమైనటువంటి వాళ్ళకి ఒక ఏమంటాం, కరోడా అంటే ఏంటి? క్రోర్స్ ఆఫ్ పీపుల్కి జీవిక అంటే ఒక జీవనాధారం, ఒక ఎంప్లాయ్మెంట్గా కూడా హిందీ అనేటువంటిది ఒక అవకాశంగా మారింది. అలానే విదేశం మే భీ హిందీ కా రచనాయ్ హో రహీ హై, విదేశాల్లో కూడా ఈ యొక్క హిందీలో రచనలు అనేటువంటి జరుగుతున్నాయి. సభీ భారత్కి అలావా, ఒక భారతదేశంలోనే కాకుండా త్రినిడాడ్, బంగ్లాదేశ్, మయన్మార్, సౌదీ అరేబియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, భూటాన్, ఇలా ఎన్నో కంట్రీస్ అనేటువంటివి కూడా
నా హిందీకి మాంగ్ బడ్ రహీ హై, వాళ్ళు హిందీని కోరుకుంటున్నారు అనేకమైనటువంటి దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార के लिए బిజినెస్ కోసం, అలానే हमारे భారతీయ సంస్కృతి को जानने के लिए మన యొక్క కల్చర్ని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు హిందీ తెలుసుకోవాలని ఉత్సుకత అనేటువంటిది చూపిస్తున్నారు. అలానే बैंक मीडिया फिल्म आदि क्षेत्रों में అలాంటి బ్యాంక్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలో కూడా దిన్ బా దిన్ డే బై డే హిందీకి ప్రాధాన్యత, హిందీ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది బడితీ జా రహీ హై, పెరుగుతూ ఉంది. సో హిందీ అనేటువంటిది రాష్ట్ర భాష హీ నహీ, నేషనల్ లాంగ్వేజే కాదు, రాజ్ భాష భీ హై. రాష్ట్ర భాష అంటే ఏంటి బచ్చో, నేషనల్ లాంగ్వేజ్. రాష్ట్ర భాష అంటే నేషనల్ లాంగ్వేజ్, కానీ ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్. రాష్ట్ర భాష అంటే నేషనల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ అంటే రాజ్ భాష. రాజ్ భాష కూడా హిందీ అనేటువంటిది ఇప్పుడు తయారైంది. రాజ్ భాష का अर्थ क्या है बच्चों, अफिशियल लैंग्वेज. सो राजभाषा और राजभाषा दोनों हिंदी ही है. ऑफिशियल लैंग्वेज అంటే మన భారత సర్కార్ जो व्यवहार करता है भाषा, उस भाषा का नाम है राजभाषा. नेशनल लैंग्वेज एंड ऑफिशियल लैंग्वेज नौ बिकेम ये इंटरनेशनल लैंग्वेज కూడా హిందీ అయింది. అలానే హిందీ నయే రోజ్గారంగా ఆధార్ బన్ చుకి హై, కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్కి కూడా ఈ యొక్క హిందీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలానే సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై, మొత్తం హోల్ వరల్డ్ కూడా హిందీ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. హర్ వర్ష, ఇంతే కాకుండా మనం చెప్పుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 10 जनवरी 10th जनवरी నా హిందీ దివస్, హిందీ విశ్వ దివస్, వరల్డ్ హిందీ డే, వరల్డ్ హిందీ డే అనేటువంటిది కూడా నవేడేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎప్పుడు 10th जनवरी. 14 సితంబర్ వచ్చారకి, 14 సితంబర్ వచ్చారకి మన ఇండియాలో హిందీ దివస్ అనేటువంటిది జరుపుకుంటాము. కానీ వరల్డ్ హిందీ డే అనేటువంటిది 10 जनवरी సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు హిందీ యొక్క గొప్పతనం గురించి. ఇండియాలోనే కాకుండా వరల్డ్ హిందీ డే కూడా జరుపుకోవడం హిందీ యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇందా మనం చెప్పుకున్నట్లు భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా హిందీ యొక్క డిమాండ్ అనేటువంటిది డే బై డే అనేటువంటి పెరుగుతుంది. ఓకే బచ్చు, దీని ద్వారా సారా విశ్వ అంటే విశ్వం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా హిందీ యొక్క ప్రాధాన్యత కోసం, మన కల్చర్ కోసం, వీటి కోసం హిందీ నేర్చుకుంటున్నారు. అలానే ఈ యొక్క హిందీ అనేటువంటిది దిన్ బా దిన్ అంటే డే బై డే యొక్క దీని యొక్క విశిష్టత అనేటువంటిది పెరుగుతూ పోతుంది. అలానే ఆజ్ విశ్వభర్ మే, నేడు ప్రపంచంలో మొత్తంలో కూడా 150 से अधिक 150 అంటే ఏంటి మా బచ్చో, 150 అంటే 150 యూనివర్సిటీస్. 150 అంటే ఎంతమ్మా బచ్చో, 150 యూనివర్సిటీస్ అనేటువంటి హిందీకి కార్యక్రమం మే वो लगन और कृषि कर रही है. जो వరల్డ్ వైడ్గా 150 యూనివర్సిటీస్ అనేటువంటి ఈ హిందీ యొక్క ప్రచార్ మే జుటీ హుయి హై. హిందీ ప్రచారంలో 150 విశ్వవిద్యాలయాలు పాల్గొనడం ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎలా అడుగుతున్నాడంటే క్వశ్చన్ అనేటువంటిది, ఆజ్ హిందీ విశ్వ భాష బన్ చుకి హై, నేడు వరల్డ్ హిందీ అనేటువంటిది విశ్వ భాష, వరల్డ్ భాషగా అయింది, వరల్డ్ లాంగ్వేజ్గా అయింది. దాని గురించి మీ యొక్క విచార్ బతాయే, మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంటాడు. ఈ విధంగా మన పాయింట్స్ అనేటువంటివి రాస్తే కనుక ఫుల్ పాయింట్స్ కనుక రాస్తే ఫుల్ మార్క్స్ అనేటువంటి పెట్టడానికి అవకాశం ఉంటుంది బచ్చో. సో ఇది అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ. సో ఈ రోజుల్లో ఒక భాషే కాకుండా ఎక్కువ భాషలు అనేటువంటి 2 కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా ప్రాధాన్యత. ఒకటి మదర్ టంగ్, అలానే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ, అలానే ఇంగ్లీష్ అనేటువంటి, ఇట్లా ఒక మాతృభాష, ఇంగ్లీషు, హిందీ అనేటువంటి 3 భాషలు అనేటువంటి నేర్చుకోవడం చాలా నవేడేస్ ఈ రోజుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే బచ్చో, ఇది అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఈ రకంగా బషీర్ అహ్మద్ అనేటువంటి స్టూడెంట్ ఛాత్ర ఎస్ అభినవ్ కుమార్ అనేటువంటి స్టూడెంట్కి హిందీ యొక్క మహత్వ के बारे में పత్ర లిఖా హై. ఓకే బచ్చో, ఈ వీడియో కనుక, ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.